వేరే దానికి విలీనం చేయాలంటే ఒక్కటి కేసీఆర్ పార్టీ, ఇంకా వేరేది లేదు. అంటే అంత గట్టి పోటీ గల పార్టీ అంటే మళ్ళీ కేసీఆర్ పార్టీ, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. తండ్రిని వదిలేసి వెళ్ళిపోయింది, నాకు అప్పుడే బాధ అనిపించింది. అంటే ఎందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏవేవో మాట్లాడుతుంది. కేసీఆర్ అట్లా చేసిండు, కేటీఆర్ ఇట్లా చేసిండు, హరీష్ రావు ఇట్లా చేసిండు, ఆయన ఎన్ని స్కామ్లు చేసిండు, అనరాని మాటలు అన్నీ, ఎన్నెన్నో మాటలు అనింది. ఇప్పుడు విలీనం చేయాలన్నా ఒక పార్టీ ఉంది. ఏ పార్టీ ఉంది గట్టిగా? కేసీఆర్ పార్టీ ఉంది. మిగతా పార్టీలు అంటే ఏవి లేవు ఇక్కడ. లేదు. ఒకటే అవకాశం ఉంది జరగండి. ఒకటి కలిస్తే ఒకవేళ మళ్ళీ అందులో కలిసే అవకాశం లేదు. రానియరు కదా, రానియరు. కాంగ్రెస్ రానిచ్చే అవకాశం లేదు, రానియరు. ఇక్కడ ఏంటంటే ఎందుకు పోరాడుతుంది, దేనికి పోరాడుతుంది, ఎవరి గురించి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి వచ్చి సపోర్ట్, ఎవరికి మేలు చేయడానికి వస్తుంది అంటే మాకు విద్య వైద్యము అన్ని ఫ్రీగా ఇస్తాను. అంటే గత ప్రభుత్వంలో లేవా? అంటే గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో విద్య కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ మంచి మంచి ఏవి లేవా? ఆ రోజు ఉన్నాయి కదా. ఇప్పుడు 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 ఒక నిమిషం ఆగు నువ్వు. అయితే ఈమె వచ్చి ఏదో చేసేస్తుంది, విద్య వైద్యము మంచి జాబులు ఇస్తారు, మీకు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానేనని అనేక మాటలు చెప్పింది. కానీ వాస్తవం కాదు, వాస్తవం ఇంతవరకు కాదు. ఇవి ఎవరు నమ్మరు గీట ఈ మాటలు ఏవైతే. ఇంకా మళ్ళీ రాదన్న, ఇంకా మళ్ళీ దరిదాపులో గీట కాంగ్రెస్ రాదు. ఎందుకు రాదంటే ఆయన చెప్పిన పథకాలు, ఎన్నెన్నో పథకాలు చెప్పిండ్రు, 100 రోజుల్లో అమలు చేస్తారని. కానీ 3 సంవత్సరాలు అయింది, చక్కగా ఏదో ఒకటి అమలు కాలేదు ఇంతవరకు. జనాలు ఒకటే ఫిక్స్ అయింది ఏంటంటే మాకు వద్దు కాంగ్రెస్ పార్టీ, ఇంకా మళ్ళీ మా బతుకులు మారాలంటే మాకు బీఆర్ఎస్ కావాలి. మాకు 24 గంటలు కరెంటు, నీళ్ళు, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆ రోజు. ఈరోజు వానదేవునికి మొక్కే పరిస్థితి వచ్చింది, కప్పదేవుల ఆటలు, దేవునికి మొక్కే పరిస్థితి వచ్చింది, మేము మొక్కే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు యాగాలు చేసినాడు. ఆ రోజు మంచి వర్షాలు కురిసినాయి, బ్రహ్మాండమైన వర్షాలు కురిసినాయి, పంటలు మంచిగా పండినాయి, నీళ్ళు గిట్ట తాగడానికి బాగా ఉండే. ఈరోజు నీళ్ళు తాగడానికి గిట్ట బంద్ అయిపోతుండే. వానదేవుడు వచ్చింది కాబట్టి సరిపోయింది. ఈరోజు లేకపోతే తాగడానికి నీళ్ళు గిట్ట లేకపోతుండే. ప్రభుత్వం అట్లా ఉంది. ప్రజాపాలన ఏం లేదు, పేరుకు మాత్రమే ప్రజాపాలన. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, తులం బంగారం అన్నారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, మహిళలకి 2500 అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇట్లా అనేక ఎన్నెన్నో చెప్పి రుణమాఫీ అన్నాడు. కానీ ఏదో ఒకటి ఏది